హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటానండి. ఆల్రెడీ మీ సపోర్ట్ కూడా నాపై చాలా ఉందండి. ఎందుకంటే రీల్ ఒకటి పోస్ట్ చేసాను చూసారండి, నాకైతే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారని. అదంతా మీ సపోర్ట్ వల్లనేనండి. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఏం బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. అందుకని ఇప్పుడు ఏదో చిన్న బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, డ్రెస్సెస్ అర్జెంట్ స్టిచ్ చేయాలి, కస్టమర్ కాల్ చేసేసుకున్నారని. ఆ వర్క్ అయితే చేసుకుంటూ ఉండిపోయాను. ఈరోజు వీడియోస్ ఏం చేయలేదు. ఆ వర్క్లో ఉండగానే ఈరోజు అయితే ఈవినింగ్ 4 నుంచి అండి మాకు వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. చూడండి, అంతా ఫుల్ గాలి వాన అండి. ఫుల్గా చూడండి వెదర్ ఎలా ఉందో, చల్లగా చీకటిగా. కరెంట్ కూడా ఉండట్లేదండి, సరిగా వస్తుంది పోతుంది కరెంట్ కూడా. నేనైతే ఇప్పుడే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి. ఇదిగోండి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి చేశాను. ఈరోజు వంట అయితే చూడండి, మార్నింగ్ చేసిన కర్రీయే ఉందండి. అదే పొటాటో, ఇంకా అదేమంటారు చెనా బఠానీ ఏదో అంటారు కదా, అది కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా చింతపండు రసం కూడా చేశానండి. మా పిల్లల కోసం అయితే అది కంపల్సరీ చేస్తానండి, 2 డేస్కి ఒకసారి అయినా. అందుకనే మా ఇంట్లో ఎప్పుడు చింతపండు రసం అంటూ ఉంటాను. ఇప్పుడే పిల్లల కోసం అయితే మిల్క్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. బ్లౌజెస్ కూడా ఇచ్చారని చెప్పాను కదండి, అవి కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఈ హ్యాండ్ వర్క్ చేయడం అయితే నాకు చాలా చిరాకండి. ఎందుకంటే మిషన్పై స్టిచ్చింగ్ అయితే ఫాస్ట్గా చేసేస్తాను, కానీ ఈ హ్యాండ్ వర్క్ అయితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అందుకనే డీలే చేసేస్తూ ఉంటాను ఆ చేయడానికి. కానీ తప్పదు కదండి, కస్టమర్స్కి ఇవ్వాలి కదా. అందుకనే ఆ వర్క్ అయితే రేపు చేసుకుంటాను. స్టిచ్చింగ్ వర్క్ అయితే అదండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.